పినకాల్ పినకలోన్ అరేంజ్మెంట్ రియాక్షన్లో ఇలా సిమెట్రిక్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ మనం చేసేది ప్రొటోనేషన్ ఆఫ్ అన్ ఆల్కహాల్. అయితే ఇక్కడ 2 ఆల్కహాల్స్ ఉన్నాయి. ఈ 2 ఆల్కహాల్స్లో మనం ఈ ఆల్కహాల్నైనా ప్రొటోనేట్ చేయొచ్చు లేదా ఈ ఆల్కహాల్నైనా ప్రొటోనేట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ నేను ఈ ఆల్కహాల్ని ప్రొటోనేట్ చేశాను. ఇలా ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ని హైడ్రోజన్కి ఇలా ప్రోటాన్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఆక్సిజన్కి అండ్ హైడ్రోజన్కి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇలా బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఆక్సిజన్ తన లోన్ పేర్స్ని ఇవ్వడం వల్ల ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇది మనం నెక్స్ట్ స్టెప్లో రాస్తాము. ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇలా ఆక్సిజన్కి అండ్ హైడ్రోజన్కి బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇలా బాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసేస్తాము. వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ కార్బన్కి ఇలా ఎలక్ట్రాన్స్ని ఇలా బాండ్ ఇలా బ్రేక్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అయితే ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మనం దీనికి నెక్స్ట్ స్టెప్లో చూపించిన తర్వాత ఇది డెఫిషియంట్ అవ్వడం వల్ల ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్ ఏదైతే OH గ్రూప్కి అటాచ్ అయ్యిందో ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్ ఈ ఆల్కైల్ గ్రూప్ని మనం మైగ్రేట్ చేస్తాము. మైగ్రేట్ చేసిన తర్వాత ఈ 5 మెంబర్డ్ రింగ్ అనేది 6 మెంబర్డ్ రింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఇలాగా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్. అయితే మనం ఇక్కడ ఆల్కహాల్ మీద ఉన్న ఆక్సిజన్కి లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ పేర్స్ని మనం ఇలా ఇస్తాము. ఇక్కడ డెఫిషియంట్ కాబట్టి, ఎందుకంటే ఇక్కడున్న గ్రూప్ ఇలా మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడున్న కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది డెఫిషియంట్ అవుతుంది ఈ కార్బన్. అందువల్ల ఈ కార్బన్కి మనం పాజిటివ్ ఛార్జ్ అనేది పెట్టాము. అయితే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఇచ్చాను. ఇక్కడ సింగిల్ బాండ్ అనేది డబుల్ బాండ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో దీనికి రెజోనెన్స్ ఉంటుంది, ఈ రెజోనెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది, అందుకని ఈ యారో పెట్టాను. అయితే ఇక్కడ ఆక్సిజన్ డెఫిషియంట్ అవ్వడం వల్ల ఇలా ఎలక్ట్రాన్స్ని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ డీప్రొటోనేషన్ చేసాము. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఎక్కడైనా సరే మనం ఫస్ట్ స్టెప్ మనం ఈ రియాక్షన్లో ఓవరాల్ రియాక్షన్లో మనం ఏ రియాక్షన్ అయినా తీసుకోవచ్చు. మనం ఎక్కడైనా ప్రొటోనేషన్ చేస్తే అదే రియాక్షన్లో డీప్రొటోనేషన్ కూడా జరగాలి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఇక్కడ ప్రొటోనేషన్ చేయడం వల్ల ఇక్కడ సెకండ్ స్టెప్లో నేను డీప్రొటోనేషన్ చేశాను. అయితే అలా ఇక్కడ ప్రొడక్ట్ వచ్చింది. ఇది ఏదైతే కార్బన్ ఉందో ఈ కార్బన్ని మనం స్పైరో కార్బన్ అంటాము.